హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో సన్నటి కారపూసను పచ్చిమిర్చి కాంబినేషన్తో చేసి చూపించబోతున్నాను. పచ్చిమిర్చితో చేసే కారపూస క్రిస్పీగా ఉండదేమో అనే డౌట్ రావచ్చు. అలా ఏముండదండి. మనం పొడికారంతో చేసే కారపూస ఎలా క్రిస్పీగా ఉంటుందో సేమ్ అలానే క్రిస్పీగా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మరి ఈ కారపూసను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిరపకాయల్ని, అర స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ కప్పుతో 2 కప్స్ శనగపిండిని తీసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండిని వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వలన కారపూస క్రిస్పీగా వస్తుందండి. తర్వాత అర స్పూన్ సాల్ట్ మీరు మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ను వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టాం కాబట్టి ముందుగా పిండి ముద్దను పచ్చిమిర్చి పేస్టుతో బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని చల్లుకుంటూ పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ముద్ద మరీ గట్టిగా ఉండొద్దండి. చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా ఉండాలి. మనం చేసేది సన్నటి కారపూస కాబట్టి పిండి సాఫ్ట్గా ఉంటేనే పావులో నుండి పిండి ఈజీగా కిందికి జారుతుంది. తర్వాత ఇలా ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కారంపూస పావుకి కొద్దిగా ఆయిల్ని వేసి అప్లై చేయాలి. ఇలా ఆయిల్ పెట్టడం వలన పిండి పావుకి అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దల్ని పావుకి 3/4 వరకు ఉండేలా చూసుకొని పిండిని పెట్టుకొని క్యాప్ పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ పైన ఒక తేలితావ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ముందుగా కొద్దిగా పిండిని వేసి ఆయిల్ హీట్ని చెక్ చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వద్దండి. ఎక్కువగా ఆయిల్ హీట్ అయిందంటే కారపూస వేయగానే మాడిపోతుంది. ఎందుకంటే మనం చేసేది సన్నటి కారపూస కాబట్టి అందుకని ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ కాకుండా చూసుకోండి. లైట్గా హీట్ అయిన తర్వాత ఇలా కారపూసను ఆయిల్లో ఒత్తుకోవాలి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని కారపూసను ఒత్తుకోండి. లేదంటే ఆయిల్ హీట్ చేతులకి తగులుతుంది. అలా కూడా వీలవ్వదంటే ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసి ప్లేట్ పైన కారపూసను ఒత్తుకొని ఆ తర్వాత దాన్ని ఆయిల్లోకి దింపండి. ఇలా బుడగలు తగ్గేంత వరకు కారపూసని ఒక సైడ్ గోలించిన తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసి గోలించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలన్నింటినీ కారపూసను ఒత్తుకొని గోలించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. 10-15 డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకున్న అస్సలు మెత్తబడదండి. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు విరిచి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా బ్రేక్ అయిపోయిందో. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.